ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్యాంగిల్స్ అండ్ కడా మేళ వచ్చేసింది. అందమైన బ్యాంగిల్స్ అండ్ కడా కలెక్షన్స్ పై కూడా ఫ్లాట్ 7.99% VA ముకుంద జ్యువెలర్స్ కి ఇప్పుడే వచ్చేయండి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో పేట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు కొనసాగుతోంది. కోర్టు అనుమతితో చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్ను 3 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు తొలి రోజు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి, అనంతరం పేట్ బషీరాబాద్ పిఎస్ కు తీసుకువెళ్లారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన బండి భగీరథ్ను పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ నెల 16న భగీరథ్ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు పోలీసులు కస్టడీ కోరడంతో మల్కాజ్గిరి పోక్సో కోర్టు 3 రోజులకు అనుమతిచ్చింది. నిన్న మధ్యాహ్నం చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ను కస్టడీకి తీసుకున్న పోలీసులు నేరుగా పోలీసులు బందోబస్తు నడుమ మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. బాధితురాలు తనను లైంగికంగా వేధించినట్లు పేర్కొన్న ఫామ్ హౌస్కు భగీరథ్ను తీసుకెళ్లి అక్కడ నేరం జరిగిన తీరు, డిసెంబర్ 31వ తేదీన ఏం జరిగింది తదితర వివరాలన్నీ భగీరథ్ నుంచి సేకరించారు. దాదాపు గంట పాటు ఫామ్ హౌస్లో విచారించిన పోలీసులు కొన్ని వివరాలు రాబట్టారు. అనంతరం షాపూర్లోని కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తరలించి కొద్దిసేపు విచారించారు. సాయంత్రం 6 గంటల వరకే విచారించాలన్న కోర్టు ఆదేశాలతో విరామం ఇచ్చి పేటు బషీర్బాద్ స్టేషన్కు తరలించారు. కోర్టు ఆదేశాలతో నిన్న మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో పేటు బషీర్బాద్ పోలీసులు భగీరథ్ను కస్టడీకి తీసుకున్నారు. మార్గమధ్యలో ఇతర అవాంఛనీయ ఘటనలకు అవకాశం లేకుండా భద్రత కల్పించారు. మేడ్చల్లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి చేయించిన అనంతరం నేరుగా మొయినాబాద్లోని ఫామ్ హౌస్కు తీసుకెళ్లారు. ఇతరులెవరూ లోపలికి రాకుండా గేట్లు మూసేశారు పోలీసులు. క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వెళ్లినప్పుడు అప్పటికే ఇతర వ్యక్తులు ఫామ్ హౌస్ అద్దెకు తీసుకున్నారు. వారిని ఒక గదిలోకి పంపించి విచారణ పూర్తయ్యే వరకు బయటకు రావద్దని సూచించారు. డిసెంబర్ 31కి 3 రోజుల ముందు ఫామ్ హౌస్ను బుక్ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. ఆ రోజు భగీరథ్ బాలికతో పాటు ఎవరెవరు ఫామ్ హౌస్కి వచ్చారు, అంతకుముందు పరిణామాలు, ఆ తర్వాత ఏం జరిగిందో వివరాలన్నీ సేకరించారు. భగీరథ్తో కలిపి ఫామ్ హౌస్కు మొత్తం 7గురు వచ్చినట్లు గుర్తించారు. ఈ నెల 13వ తేదీన పోలీసులు ఫామ్ హౌస్ను పరిశీలించిన నిందితుడిని తీసుకెళ్లి మళ్లీ వివరాలు సేకరించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం నేరుగా కూకట్పల్లి డీసీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. కేసు పర్యవేక్షణాధికారి డీసీపీ రితిరాజ్ సమక్షంలో దాదాపు అరగంట విచారించారు. ఈ సందర్భంగా నిందితుడు బాధితురాలి మధ్య పరిచయం, ఎప్పుడు ఏం జరిగింది తదితర వివరాలు సేకరించి రికార్డు చేసినట్లు తెలిసింది. దాదాపు 6 గంటల సమయంలో పేటు బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. జైలు నుంచి కస్టడీకి తీసుకున్న తర్వాత నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్, డీసీపీ కార్యాలయంలో విచారణ, పోలీస్ స్టేషన్కు తరలించే వరకు న్యాయవాదులు భగీరథ్ వెంటనే ఉన్నారు.